2025వ సంవత్సరం ఆగస్టు నెల సింహరాశి 5వ రాశి. సింహరాశి ఫలితాలు చూసుకుందాం. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. కానీ ఆ సూర్యుడు బాగాలేడు. సూర్యుడు బాగా ఉండకపోవటం చేత సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ రాశి వాళ్ళకి గురు శుక్రులు ఏకాదశంలో మంచి స్థానంలో ఉన్నారు. తర్వాత శని అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెడతాడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అని. అష్టమంలో ఉన్న శని ధనాన్ని ఖర్చు పెట్టిస్తాడు, చాలా ఇబ్బంది పెడతాడు. మరి చాలా చెప్పరాని బాధలు కలుగుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు శనికి అభిషేకం చేసుకోవటం, ఈ నెలలో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, అమ్మవారికి వరలక్ష్మి పూజ చేయటం చాలా అవసరం. ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర గురువులు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. మరి శుక్రుడు బాగుండటం చేత మరి ఇండ్లు కానీ, ఇంటికి సంబంధించినవి కానీ, బంగారం కానీ కొనుక్కుంటానికి, అమ్మవారిని పూజించుకుంటానికి బాగా అవకాశం ఉంది. గురువు బాగున్నాడు, చదువుకునే పిల్లలకి విద్య బాగా వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగస్తులు మరి విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం ఉంది. కానీ ఈ టైంలో శని అష్టమంలో, కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి సమయం. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ముందు శనికి అభిషేకం, కుజుడికి 7,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దాటం, శనికి కూడా 19,000 జపం చేయించుకొని ఆ కుజుడికి పూజ చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. అట్లాగే శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. శనికి అభిషేకం చేయించుకోవాలి. ముఖ్యంగా ఇది శ్రావణ మాసం, ఈ మరి ఆగస్టు నెలలో వచ్చింది కాబట్టి ఆ వరలక్ష్మి అమ్మవారిని పూజించడం, ఈశ్వరుని అభిషేకం చేసుకుంటే మీకు ఉన్నటువంటి సమస్త బాధలు తొలగిపోతాయి. ఇదిగాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ కా మా వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢ మాసం, మరి తొలి ఏకాదశి, మరి చెట్లు చిగిర్చి బాగా మొక్కలు మొలిచే టైము, తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు, మరి భాద్రపద మాసం వచ్చేవరకల్లా దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాం. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెప్తాం, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడనోదకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రీకులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా
కాలిపోయే వాటిలో బట్టి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకేచ అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ, పిల్లలు లేనివాడు, గోత్రులో మృత, గోత్రీకులు లేనివాడు, గోత్రులో మృత చే గృహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యమి నుంచి మరి దశమ వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటిగా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు? సహస్ర శీర్షం దేవం, 100 తలకాయలు ఉన్నాయి. విశ్వాక్షం, భూమి ఆకాశం కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేవు. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమెకి పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన సూచన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము, మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.